గుడ్ మార్నింగ్ అండి. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ టైం అయిపోయిందండి పార్లర్కి. 9:15 అయిపోయింది. వంట అయితే అయిపోయింది. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి నేను లాస్ట్లో చేసుకుంటున్నాను. వంట అయితే ఆల్రెడీ అయిపోవడం, మనం లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మధ్యాహ్నానికి కాబట్టి, బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం నేతితో కాల్చుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను నేతితో. ఓకే, అక్కడ తినడానికి ఆల్రెడీ మనకి టైం అయిపోయింది కాబట్టి ఇంట్లోనే మనం ఫినిష్ చేసేసుకు వెళ్తే బాగుంటుందని చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాను. మా పాప అయితే ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇప్పుడు రెడీ చేసేసుకున్నాను కాబట్టి ఓకే, పప్పు వండుకున్నాను, అలానే పొటాటో ఫ్రై చేశాను. సో పార్లర్ నుంచి అప్పుడే కాల్స్ వచ్చినాయి, ఒక ఫేషియల్ వచ్చింది మేడం అని. అందాక మీరు కానివ్వండి వస్తానని చెప్పాను. సో టిఫిన్ తినేసి వెళ్తే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా చేయడానికి కూడా మనకి. సో టిఫిన్ అయితే తినేసానండి, కంప్లీట్ చేసేసాను. టైం అయింది కాబట్టి పరిగెడుతున్నమాట. పార్లర్కి వెళ్ళాము. ఆల్రెడీ ఒక ఫేషియల్ కూడా కంప్లీట్ అయిపోయింది, మన వాళ్ళు చేసేసారు. ధర్మో ఫేషియల్ అనమాట. ధర్మో ఫేషియల్ అంటే స్కిన్ టైటనింగ్ ఫేషియల్ అనమాట. అది స్కిన్ అనేది చాలా టైట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అది కూడా ధర్మో ఫేషియల్. నెక్స్ట్ మనకి స్ట్రైటనింగ్ వచ్చిందన్నమాట, పర్మనెంట్ స్ట్రైట్నింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్. సో ఇది ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్. ఇది 3 అవర్స్ అయినా పడుతుంది. ఫస్ట్ సిట్టింగ్ చేస్తున్నాము. ఈ విధంగా చేసిన తర్వాత ఒక క్రీమ్ అప్లై చేస్తాము. అప్లై చేసి వాళ్ళు మళ్ళీ షాంపూ వాష్ చేసి సెకండ్ సిట్టింగ్ కూడా ఇలానే చేసి సెకండ్ క్రీమ్ కూడా అప్లై చేయాలి. అప్లై చేసి అగైన్ మళ్ళీ షాంపూ వాష్ చేయాలన్నమాట. అంటే 2 టైమ్స్ హెయిర్ వాష్ ఉంటుంది ఇక్కడ. చాలా టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో 2 టైమ్స్ హెయిర్ వాష్ అవ్విన తర్వాత హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా, చాలా అంటే స్ట్రైట్నింగ్ కదా ఇది, చాలా సిల్కీగా తయారవుతుంది మన హెయిర్ అన్నమాట. సో ఇదేంటంటే కండిషనర్, షాంపూ వాడితే బాగుంటుంది. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.